నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే బాలయ్య నటించిన అఖండ తాండవం సినిమా అయితే చూసొచ్చాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నిన్న నైజాం ఏరియాలో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయమని హైకోర్టులో అయితే ఒక పిల్ వేశారు. ఒక్క నైజాంలోనే కాదు, ఇటు ఆంధ్ర నుంచి ఓవర్సీస్ వరకు అన్ని ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేసి ఉంటే బాగుండేది. పాపం ఎందుకంటే ఈ రాత్రిలో నిద్ర మేలుకోక చాలా మంది 500, 600 టికెట్ రేట్లు పెట్టి థియేటర్లోకి వెళ్ళి నిద్రపోయి డబ్బులంతా వేస్ట్ చేసుకుంటున్నారు పాపం. నేను నిన్న కొన్ని కారణాల వల్ల 9:30 షోకి అదే ప్రీమియర్స్కి అయితే వెళ్ళలేకపోయాను. మార్నింగ్ 4 AM షోస్కి అయితే వెళ్ళొచ్చాను. అయితే అప్పటికే చాలా మంది రివ్యూలు అయితే పెట్టేశారు. రివ్యూలు పెట్టడమే కాదు, సినిమా థియేటర్లో నిద్రపోయి మెలకు వచ్చిన తర్వాత A+B² E=MC² అని సోషల్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ సోషల్ కూడా ఎలా ఉందంటే, బోయమామ ఫిజిక్స్కి చాలా వ్యతిరేకంగా ఉంది. అదేంటి, అది ఫిజిక్స్ కదా, సోషల్ కాదు కదా అంటే, ఎస్ అది ఫిజిక్సే. కాకపోతే వీళ్ళంతా ఎవరంటే 10th క్లాస్లో సైన్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్, అలాగే ఇంటర్లో HEC CEC తీసుకొని ఫిజిక్స్ చదివిన స్టూడెంట్స్ అనమాట. వాళ్ళవి అలాగే ఉంటాయి. అసలు మీరు థియేటర్కి వెళ్ళి నిద్రపోయి మీరు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో అసలు మీకు దిమాగ్ ఏమన్నా ఉందా? అసలు బాలయ్య బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. బోయమామ సినిమాలు అన్నీ తీసుకుంటే అసలు న్యూటన్ కూడా తలకిందులుగా తపస్సు చేస్తాడు, ఇది ఎలా వర్కౌట్ అవుతుందని. అలా ఉంటాయి ఆయన థింగ్స్ అన్ని కూడా. అదిగాక ఒక భద్ర సినిమాని తీసేస్తే ఆయన మిగతా సినిమాలన్నీ చూస్తే ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఏ సినిమాలో కూడా కథనం ఏముండదు, కేవలం కొన్ని మాస్ మూమెంట్స్తో మాస్ ఎలిమెంట్స్తో నింపేసి మన పైన వదిలేస్తాడు, మనకు ఆల్రెడీ తెలుసు. అదిగాక బాలయ్య బోయపాటి ఇద్దరు కలిస్తే ఆ ప్రపంచం, ఆ బీభత్సం ఏ రేంజ్లో ఉంటుందో ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం ఆల్రెడీ సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలు చూసాం. ఇక దానికి మించి ఉండబోతుందని కూడా తెలుసు. అసలు ఈ సినిమా రిలీజ్ చేయకముందే ఆయన చెప్పేశాడు, హమ్నే బోల్ దియా, హమ్నే కాషన్ కియా అని పాపం ఆయన చెప్పేశాడు. మీకు హిందీ రాకుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? అసలు ఈ సినిమా ఎలా తీశారు? డెవోషనల్ అంశాలు అలాగే దేశభక్తి అంశాలకు తోడుగా మాస్ కమర్షియల్ అంశాలన్నీ యాడ్ చేసి వదిలేశారు. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. టీజరు, ట్రైలరు, సాంగ్స్ ఇన్ని వదిలేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా ఉంటుంది. అదిగాక బాలయ్య బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. బోయపాటి ఫిజిక్స్కి వ్యతిరేకమైన అంశాలన్నీ ఎలా ఉంటాయో కూడా మనకు అన్నీ తెలుసు. తెలిసి కూడా ఈ సినిమా బాగోలేదంటే ఇంకా మిమ్మల్ని దేంతో కొడితే బాగుంటుంది అది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమాలో దేశభక్తి గురించి అలాగే సనాతన ధర్మం గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా చూపించారు. మీకు ఏం కావాలి సినిమాలో? డెవోషనల్ అంశాలు కావాలా? ఉంది, వెళ్ళు. హర్రర్ ఎలిమెంట్స్ కావాలా? అది ఉంది, వెళ్ళు. ఇకపోతే సనాతన ధర్మం గొప్పతనం కావాలా? అది కూడా ఉంది, వెళ్ళు. కొడితే ఒక గుద్దుకి 10 మంది చచ్చిపోయే మాస్ ఎలిమెంట్స్ కావాలా? అది కూడా ఉంది, వెళ్ళు. మాస్ డైలాగ్స్ కావాలా? ఏది కావాలంటే అది ఉంది సినిమాలో, వెళ్ళు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత కథ లేదు, కాకరకాయ లేదు, నీకు చెప్పాడు కథ ఉంటుందని. ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తే నీకు ఎక్కడైనా కథ దొరుకుతుందా? దొరకదు. ఆయన ఏదైతే తీయాలనుకున్నాడో, మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయన అలాగే తీశారు. ఆయన నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయనకి తెలుసు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయనకి తెలుసు. అవి మాత్రమే ఇచ్చాడు అక్కడ. అయితే చాలా మంది పాపం జీర్ణించుకోలేకపోతున్నారు. దేశభక్తి గురించి సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతుంటే పాపం కడుపు రగిలిపోతుంది వీళ్ళకంతా. ఎందుకంటే దేశభక్తి అంటే చాలామంది ఈ ఉన్నారు కదా, మన పాకిస్తాన్, ముస్లిం కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ కా ముస్లిం అని చెప్పే రేవంత్ రెడ్డి, అలాగే కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే ఉదయనిధి స్టాలిన్ వెళ్ళి వీళ్ళందరి సంఖ నాకండి వితౌట్ షుగర్, వాళ్ళంతా కూడా వెళ్ళి. అదిగాక సనాతన ధర్మం గొప్పతనం కూడా చాలామంది జీర్ణించుకోలేరు. అందుకనే ఈ సినిమా చాలామందికి నచ్చట్లేదు. ఈ సినిమాలో డెవోషనల్ అంశాలు చాలా వరకు ఉన్నాయి. అదిగాక అఘోరకి కొన్ని శక్తులు ఉంటాయి. శక్తులు వచ్చిన వాడు ఏదైనా చేయగలడు కదా, పంచభూతాలని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఏదైనా చేయగలడు. కాబట్టి ఇక నువ్వు అక్కడ లాజిక్స్ ఫిజిక్స్ వ్యతిరేకంగా ఏముందిరా? సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి దిగొచ్చినప్పుడు ఇక లాజిక్స్ ఫిజిక్స్ నువ్వు ఎలా వెతుకుతావు? అసలు బ్రెయిన్ ఏమన్నా పనిచేస్తుందా? అఖండ పార్ట్ 1లో అఘోర కేవలం తన వరకు తన లిమిట్స్లో మాత్రమే ఉంటాడు. అక్కడ కూడా తనకు కొన్ని శక్తులు ఉంటాయి. ఇక్కడ అఖండ పార్ట్ 2లో వచ్చేసి స్టార్టింగ్లోనే చూపిస్తారు ఆయనకి కొన్ని శక్తులు వస్తాయి. ఆయన అష్టసిద్ధి సాధన చేస్తాడు. అంటే ఇక నేనే దేవుణ్ణి, నేనే శివుణ్ణి అనుకుంటాడు. అప్పుడు ఆయన పిలిస్తే హనుమంతుడు వస్తున్నాడు, ఆయన పిలిస్తే శివుడు వస్తున్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినప్పుడు ఇక లాజిక్స్ ఫిజిక్స్ ఎక్కడున్నాయి? అసలు నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుంటే అసలు ఆ రివ్యూ కూడా ఇచ్చేవాడివి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిద్ర మేలుకొని సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి.
ఇకపోతే సరే వాళ్ళ గురించి వదిలేయండి, సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అద్దిరిపోయింది. మనకి ఏం కావాలో అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్కి, మాస్ డైలాగ్స్కి, మాస్ మూమెంట్స్కి ఎలాంటి కొదవలేదు. కథ కూడా ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది. బోయపాటి లాస్ట్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ సింపుల్గా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బిల్డ్ చేయడానికే సరిపోయింది అనమాట. అయితే అఖండ పార్ట్ 1లో చిన్న పాప ఉంటుంది, ఆమె పెరిగి పెద్దవడం, అలాగే అతను చిన్న బాలకృష్ణ ఏం చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చూపించడానికి, ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆ ఫస్ట్ హాఫ్ అంతా సరిపోయింది. మనకు కావాల్సింది ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్వెల్ నుంచి ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు, క్లైమాక్స్ వరకు ఉంటుంది. అలాగే శివుని యొక్క గొప్పతనం గురించి ఒక సీన్లో శివుడైతే వస్తాడు, ఇంకా అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. హిందువులు ఏంటంటే ఈ ధర్మానికి, ఈ దేశానికి హిందువులే పెద్ద శత్రువులు. ఈ తలా తోకలేని నాయకులంతా కూడా అసలు సినిమా చూడకుండానే మేము ఎక్స్పెక్ట్ చేశాం, ఎలా ఉంటుందో తెలుసు, సినిమాకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ అసలు బోయపాటిని నేను ఈ విధంగా ఎప్పుడు ఊహించుకోలేదు. అంత గొప్పగా సనాతన ధర్మం గురించి ఆ లెవెల్లో చూపించాడు. నేనైతే ఫ్యామిలీతో వెళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ షోకి అయితే ఖచ్చితంగా నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్తాను సినిమాకి, అంత గొప్పగా చూపించాడు. అలాగే దేశభక్తి గురించి ఆయన టచ్ చేయని ఎలిమెంట్స్ ఏవీ లేవు. దేశం యొక్క గొప్పతనం గురించి, అఖండ భారతం గురించి ఎంత గొప్పగా చెప్పాడు. భారతీయులు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. అటు రామాయణం, అటు భారతం అన్నింటినీ తన డైలాగ్స్తోనే టచ్ చేసి వదిలేశాడు బోయపాటి మాత్రం. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా మంది ఏంటంటే ఈ సినిమాని చూసి అంటే మనకు నచ్చదు కదా, దేశభక్తి అంటే మనకు నచ్చదు, సనాతన ధర్మం గొప్పతనం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఈ సినిమా చాలా మందికి నచ్చకపోవచ్చు. హిందువులు మాత్రం తప్పకుండా ఈ సినిమాకి వెళ్ళండి, నా మాట విని తప్పకుండా సినిమాకి వెళ్ళండి. కావాలంటే మీకు ఒక 5 days తర్వాత టికెట్ రేట్స్ అయితే నార్మల్ టికెట్ రేట్స్ పెడతారు, అప్పుడైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి ఎంచక్క ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. మనం చూడాల్సిన సినిమా, మనం ఎంకరేజ్ చేయాల్సిన సినిమా, ఇది మన సినిమా, మన ధర్మం గురించి, మన దేశం గురించి చాలా గొప్పగా చూపించిన సినిమా. అందుకనే నేను కథను కూడా ఎక్కడ రివీల్ చేయట్లేదు, ఇందులో ఉన్నటి ఎలిమెంట్స్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే భగవంతుడికి మనిషికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, భగవంతుడు పిలిస్తే వస్తాడా, లేకపోతే భగవంతుడిని మనం ఎలా ఆయన్ని వశపరచుకోవాలి, ఆయన్ని ఎలా ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చాలా బాగా చూపించారు. నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే నేను కథనైతే ఎక్కడ టచ్ చేయట్లేదు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇక ఇంటర్వెల్ నుంచి మనం కనీసం ఇంత కూడా గ్యాప్ ఇవ్వడు. బాలయ్య అఘోర క్యారెక్టర్లో బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేశభక్తి, డెవోషనల్ ఎలిమెంట్స్, అలాగే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్కి ఎటువంటి ఢోకా లేదు. మీరైతే కళ్ళు మూసుకొని గుండెల మీద చెయ్యేసుకొని ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళిపోండి, ఇది నా మాట. వచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి. సినిమా అయితే బొమ్మ దద్దరిల్లిపోయింది. ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చాలామంది లాజిక్స్, ఫిజిక్స్ అంటే బొచ్చు, ఇంకా నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. అసలు ఆ లాజిక్స్ కూడా ఇక్కడ లాజిక్స్ అనేది లేదు, లాజిక్ అనే పదానికే చోటు లేదు. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో వచ్చినప్పుడు ఇక లాజిక్స్, ఫిజిక్స్ ఎక్కడ పనిచేస్తాయి? కొంచెమన్నా బ్రెయిన్ ఉందా? సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించేస్తారు అఘోరకి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయని. దాన్ని బట్టి మీరు సినిమా చూడండి, ఏ ఎదవ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా గుండెల మీద చేసుకొని సినిమాకి వెళ్ళండి. సినిమా అయితే బొమ్మ దద్దరిల్లిపోయింది, సూపర్ సూపర్ సూపర్. మరి మీరు ఎవరన్నా సినిమా చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. బాయ్.